అక్కడ మంచిగా మాట్లాడింది, ఇక్కడ వచ్చి రా భయపడకుండా అంటే భయపడకుండా వచ్చింది. వచ్చి మళ్ళీ ఇక్కడ నాకేం ఇంత పెద్ద ప్రోగ్రాం నాకు చేయవలసిన అవసరం ఏం లేదు నాకు. ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న ప్రతిభని అందరికీ ముందుంచాలి. నారాయణఖేడ్ నియోజకవర్గ మహిళలు కూడా మొత్తము రాష్ట్రంలో అందరితో పోటీ పడతారు అని ప్రూవ్ చేయడానికి నేను ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరి అంశాలు తెలుపుకుంటూ ఉన్నా. నా వేదిక పోయినటువంటి మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ మాజీ ఆనంద్ స్వరూప్ శెట్కర్ గారు, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, తాయర్ అలీ గారు, శివరాథోడ్ గారు, మాజీ మండల అధ్యక్షుడు మా రమేష్ చౌహాన్ గారు, పిఎస్ఏ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, మా మీ ఎంఈఓ శ్రీనివాస్ గారు, సార్ మీ పేరు రాములు సారు, అందరి తర్వాత వేదిక పోయినటువంటి అసలు మర్చిపోకూడదు. ఈరోజు కార్యక్రమం మీది. నాకు ఎల్లవేళలా అన్నిట్లో సహకరిస్తున్నటువంటి నా సహధర్మచారిని మా అనుపమ మేడం గారు, మరి మహిళా కాంగ్రెస్ మెదక్ భవానీ మేడం గారు, ఇంకా వేదిక పోయినటువంటి అందరికీ అధికారులు, అనధికారులు, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులు మరియు నా సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా చాలా సంతోషం. మేము 9:30 ప్రోగ్రాం అంటే మీరు అందరూ రావడానికి లేట్ అయింది. ఇంకా చాలామంది సెక్రటరీలు కూడా ఉమెన్ సెక్రటరీ చాలామంది ఉన్నారు. వారికి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కూడా 1,00,000 మంది మహిళలతోని ఈరోజు మహిళా సాధికారత మీద ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడిలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఎప్పుడూ మీరు చూసిండ్రు, నాకు కొత్తగా మీరు అందరూ కలిసి గెలిపిస్తే నేను పోయిన శాసనసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను అందరి మహిళలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మహిళా దినోత్సవ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఈరోజు నిన్న నేను లేని ఇక్కడ స్టేషన్లో నాకు అన్ని మీటింగ్లు అక్కడ రాత్రి 11 గంటల వరకు కూడా మీటింగ్లు ఉంటే పాపం మా సోదరులు, లయన్స్ క్లబ్ సోదరులు, తర్వాత ఉపాధ్యాయులు, ఎంఈఓలు, ఇక్కడంతా సోదరిమణులు, పీఈటీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు ఇక నాకు కాంటాక్ట్లో కూడా లేరు. వాళ్ళే కొన్ని విధాల సూచనలు నేను చేయలేకపోయినా వారికి తోచిన విధంగా వారు చేయడం జరిగింది. ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా మీరందరూ అడ్జస్ట్ అయ్యి క్షమించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం మేము చూసాం. మా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల సాధికారత గురించి అందరికీ పావలా వడ్డీ రుణాలు ఇచ్చి అందరినీ కూడా రుణం మాఫీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అందరికీ విద్యాపరంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలు ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి ఈరోజు వారికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అన్ని ఐకేపీ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో వారికి అందరికీ ప్రోత్సహించి 10 లక్షల రూపాయలు లోన్ని 20 లక్షల రూపాయలకు ఇవ్వడం జరిగింది. అది కూడా కాక ఈ రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య కొంత తీర్చాలనే ఉద్దేశంతో రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి మహిళలకు పారిశ్రామికంగా ఎదగాలని ఎన్నో సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా మీరందరికీ ఇప్పుడు ఇంతకుముందు స్కూల్లో విద్యాపరంగా విద్యను ప్రోత్సహించడానికి వారికి స్కూల్ కమిటీస్ అని ఉండే. ఇప్పుడు స్కూల్ కమిటీస్ కూడా మహిళలకే, ఐకేపీ మహిళలకు, ఈఓ లీడర్లకే అక్కడ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎలాంటి సదుపాయాలు అవసరం ఉన్నాయి, విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకుపోవాలి, అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి తర్వాత వారికి డ్రెస్సులు ఏవైతే యూనిఫామ్స్ ఉన్నాయో వాటిని కూడా మహిళలకే ఇవ్వాలి. మహిళల ద్వారా, ఐకేపీ మహిళల ద్వారా డ్రెస్సులని కుట్టించి కరెక్ట్ టైంకి స్కూళ్ళలో అందియాలని చెప్పేసి గత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా టెక్స్ట్ బుక్స్ రాలేదు. కానీ ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు
స్కూల్ రీఓపెనింగ్ రోజే అందరికీ యూనిఫామ్స్ మరియు బుక్స్ కూడా ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అది కూడా కాకుండా ఎన్నో స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు లేకుండే, గర్ల్స్కి టాయిలెట్స్ లేకుండే, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకుండే, అటువంటివి ఎన్నో అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం మీద టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తర్వాత వీళ్ళకు సోలార్ ద్వారా ఉచిత కరెంట్ ఇవ్వాలి హై స్కూల్స్ అని చెప్పి ఆ కార్యక్రమం చేపట్టింది. తర్వాత మహిళా పారిశ్రామికలకు వాళ్ళ భాగంగా మీరు ప్రతి ఒక్క మండలం నుండి 2 సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించి మనము ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సబ్స్టేషన్ దగ్గర ప్రభుత్వ స్థలాలు ఉంటే 4 నుంచి 5 ఎకరాలు వారికి అందరికీ ఈ సోలార్ ఎనర్జీ తయారు చేసే విధంగా వారికి బ్యాంకు ద్వారా 3.5 కోట్లు వరకు రుణం ఇచ్చి 40 లక్షలు సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి కడితే వారికి 1 మెగావాట్ విద్యుత్తు వారికి తయారు చేసుకునే విధంగా దాన్ని మళ్ళీ ప్రభుత్వం కొని ప్రతి ఒక్క సంవత్సరం 20-25 లక్షల రూపాయలు లాభం చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా కాకుండా మీకు డైరీ గురించి కానీ, తర్వాత ఇతర కుటీర పరిశ్రమల గురించి కానీ, ఎన్నో మహిళల సాధికారత గురించి ఈ ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ ఇంకొకటి ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి తల్లులకు అందరికీ తండ్రులకు కూడా నేను సందేశం ఇచ్చేది ఏంటంటే, మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ కావాలి, డిగ్రీ కంప్లీట్ చేయించాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పథకాలు, కళ్యాణ లక్ష్మి స్కీమ్కి 1,00,000 రూపాయల గురించి బరువు తెచ్చుకుందాం, ఆడపిల్లల పెళ్లి చేసేద్దామనే ఉద్దేశంతో తొందరగా చదువు మాన్పించి పెళ్లి చేస్తూ ఉన్నారు. నేను ప్రతి వేదిక మీద కూడా చెప్తా ఉన్నాను, ఇట్లా మనం చేయొద్దు, ఆడపిల్ల అంటే బరువు రాదు, ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు ఎక్కడ చూసినా ర్యాంక్స్ చూస్తూ ఉన్నారు. మీరు అబ్బాయిల కంటే ఎక్కువ ర్యాంక్స్, టాపర్స్ అందరూ అమ్మాయిలే టాపర్స్గా ఉన్నారు. ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అమ్మాయిలు టాపర్స్గా ఉన్నారు. కాబట్టి అమ్మాయిలను కూడా అబ్బాయిలతో ఈక్వల్గా చదివించి వారి ఉన్నతికి మనం అందరం కృషి చేయాలని చెప్పేసి ముఖ్యంగా తండ్రులకు, ఎందుకంటే మహిళలను కాదని మీరందరూ బలవంతంగా చదువు మాన్పించి పెళ్లి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముందట చేయొద్దు. ఒకవేళ ఎవరన్నా 10th మీకు అందరికీ తెలుసు, అనురాధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా గతంలో మా సిస్టర్ పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగి ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ఒకవేళ ప్రైవేట్గా మళ్ళీ మీరు డిగ్రీ కట్టండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ మన నారాయణఖేడ్ డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ చేసిన మొన్ననే ఫస్ట్ టైం ఇది. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంట్లో కోచింగ్ తీసుకోండి, ఇంట్లో చదువుకోండి ప్రైవేట్గా నారాయణఖేడ్ సెంటర్లోని పరీక్ష రాసి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వాలని ప్రవేశపెడతా ఉన్నాయి ఆన్లైన్ కోచింగ్ కానీ, లేదంటే మా పొన్నం ప్రభాకర్ గారిని అడిగి మొన్ననే ఈ బీసీ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ గురించి కూడా ఇక్కడ నారాయణఖేడ్లో నేను ప్రపోజల్ పెట్టిన త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కోచింగ్ సెంటర్ అయితే చాలామందికి ఉపయోగం అవుతుంది. తర్వాత ఐటీఐ గురించి కూడా నేను ప్రతిపాదన పెట్టి అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. దాంట్లో భాగంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మనకు అన్ని విధాల క్రీడలు చాలామంది పోలీస్ ఉద్యోగాల్లో రావడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది చదువుకోవాలనంటే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే ఎక్కువ టైం చదవగలుగుతాము, ఎక్కువ మార్కులు సాధించగలుగుతాము. తర్వాత దాంట్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలని చెప్తూ ఇంకా ఇప్పుడే అమ్మాయి చెప్పడం జరిగింది,
జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏది లిటిల్ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 3 స్కూళ్ళు ఇక్కడ నారాయణఖేడ్ టౌన్లో తీసుకోవడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అదే సంస్థతోని కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్లలో ఆ సెంటర్ను ఒక స్కూల్ని టేకప్ చేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. అక్కడ నేర్చుకున్న పిల్లలు మిగతా బ్యాచ్లకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చూసి జడ్పీహెచ్ఎస్ నారాయణఖేడ్లో ఎవరైతే ట్రైనింగ్ పొందిందో వాళ్ళు వచ్చే బ్యాచ్లకి అమ్మాయిలకి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా ముఖ్యంగా నాది ఏది హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్. దీని గురించే నేను చాలా ఆలోచిస్తా ఉన్నాను. డెవలప్మెంట్లో విద్యాపరంగా డెవలప్ అయ్యి ఉద్యోగాలు సాధించుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. ముఖ్యంగా అమ్మాయిలు చదువుకొని ఒక రాణిస్తే ఉద్యోగాలు పొందితే ఇక్కడ అత్తగారింటిని మంచిగా చూసుకుంటారు, అక్కడ తల్లిగారింటిని అమ్మ నాన్నలు కూడా మంచిగా చూసుకుంటారు. కాబట్టి మహిళలు ముందుకు రావాలి, మహిళా సాధి వారు ఉద్యోగాలు సంపాదించుకోవాలి, చదువుకోవాలని చెప్పేసి మరి చెప్తా ఉన్నాం మీకు అందరికీ. ఇది ఒకటే కాకుండా ఇంకా ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మీరు కూడా హెల్త్ కాన్షియస్ రావాలి. నేను చూస్తూ ఉన్నా చాలామంది మహిళలు ఫిట్నెస్ గురించి రోజు వాకింగ్ పోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి, ముఖ్యంగా క్రీడల గురించి, విద్యార్థుల గురించి ఒక ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాము నారాయణఖేడ్లో అని చెప్తా ఉన్నాం. వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు అనుపమే మేడం చెప్పారు, నేను సాధికారత గురించి ఎప్పుడు సాఫ్ట్ కార్నరు సంజయ్ రెడ్డి గారిని అని చెప్పేసి ఎప్పుడు సాఫ్ట్ కార్నరే. నాకు ఎప్పటికీ రోజు రికమెండేషన్లు చెప్తా ఉంటుంది. ఇంట్లో వచ్చి వీళ్ళకి ఇది చేయి, వాళ్ళకి అది చేయని చెప్పేసి సరే ఎట్లాగో చేస్తాం. కానీ ఇక నేను చెప్తా ఇంకోటి, నువ్వు రికమెండేషన్ చేస్తే అది లాస్ట్కి అవుతుంది, తొందరగా కాదు పని అని చెప్తా ఉంటాను నేను. అట్లా తర్వాత ఇంకోటి ఏం చెప్పిందంటే నిర్విరామంగా అని చెప్పారు. ఆమె పొగడుతూ కవిత మేడము ఆమె పొగడుతూ నిర్విరామంగా ఎప్పుడు అలసట లేకుండా పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, అర్ధ గంట టైం దొరికితే నిద్రపోతుందని. నాకేమో నిద్ర రాదు. 1 గంటకైనా కూడా అది రేవంత్ రెడ్డి స్పీచ్, ఆ వీడియో ఈ వీడియో న్యూస్ చూసుకుంటూ నేను ఉంటే ఆమె పోటీ మీరు బయటకు వెళ్ళిపోయి నాకు నిద్ర వస్తుంది. ఏ ఒక్క అర్ధ గంట టైం దొరికితే కూడా నిద్రపోతుంది. అది నిజంగా దేవుడిచ్చిన వరం ఆమెకు, అది మనకు రాదు. అందు గురించనే చెప్తూ నిజంగా కూడా నా పని ఏదైతే ఉందో సగం పని పంచుకొని నేను అసలు అందరికీ అందుబాటులో లేకుండా చాలా ఫంక్షన్స్ మిస్ అవుతూ ఉన్నా. నా ఇద్దరు సోదరులు, నా చంద్రశేఖర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు చాలా మొత్తం 75% వాళ్ళే తిరుగుతూ ఉన్నారు. అన్నిటికీ అందుబాటు, ప్రజలందరూ ఎవరు పిలిచినా కూడా ప్రతి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఇక అక్కడక్కడ ఎక్కడన్నా అవకాశం వచ్చిన దగ్గర మేము లేకుంటే కూడా అందరూ మహిళా సోదరులను పిలిస్తే ప్రతి ప్రోగ్రాము కూడా ఆమె కూడా అందరికీ కూడా అటెండ్ చేస్తూ ఉంది. వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఒక 25-30% నా వర్క్ అంతా ఆమెనే పాలు పంచుకుంటా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఎలక్షన్లనేమో సగం పని పంచుకున్నది ప్రచారం చేసే కార్యక్రమం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 25-30% పంచుకుంటా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వేదికపై నుంచి ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చెప్తూ, నాకు ఈ చప్పట్లు ఒకటే కాదు, చప్పట్లు సరే ఎంకరేజ్మెంట్కి, కానీ నా దగ్గర ఉన్నటువంటి మీరందరూ డిగ్రీ కంప్లీట్ చేయాలి. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అన్ని మండల హెడ్ క్వార్టర్ల డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి అందరూ నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధంగా వారికి అన్ని విధాల పుస్తకాలు అవైలబుల్ ఉంచి, వారి కంప్యూటర్స్, ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉంచి వారందరూ విద్యాపరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఎక్కువ మటుకు లైబ్రరీని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. వాటిన్నిటి మీరు ఉపయోగించుకోవాలి. నేను చూస్తాను మీకు అందరికీ, ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ చేసినా కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ ఉంది. అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని రంగాల్లో కూడా మీరు రాణించాలి. అందరికీ కూడా దేవుడు భగవంతుడు మీకందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. నారాయణఖేడ్ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ వంతు సహాయ సహకారాలు నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై